Welcome back to my channel Study Purpose. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ పర్పస్. ఈ వీడియోలో నేను కొత్తగా అబ్రాడ్ కన్సల్టెన్సీ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ అబ్రాడ్ కన్సల్టెన్సీ వచ్చేసి ఇది మన ఖమ్మంలోనే మనకి దగ్గరలో అందుబాటులో ఉంది. ఇది అడ్రస్ ఎక్కడ అంటే సింధూర్ బిసైడ్ గల్లీలో, ఇంకా జ్యోతి కంగన్ హాల్లో అక్కడ ఉందన్నమాట. మీరు కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి అక్కడ ఎంఎస్ చేయాలి అనుకుంటే మీరు మాత్రం నాకు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత నాకు పూర్తిగా చూసి మీ రిప్లై ఏంటో, మీ డౌట్స్ ఏంటో ప్రతి ఒక్కటి నాకు ఈ వీడియోలో మీరు నాకు కామెంట్ చేయండి. నేను మీ ప్రతి ఒక్క కామెంట్కి, లేదా మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే నెంబర్స్కి కూడా నేను డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడతాను. సో మీ కంపెనీ నేమ్ వచ్చేసి డీసీ ఓవర్సీస్ అనమాట. ఇది రీసెంట్గా ఖమ్మంలో షిఫ్ట్ అయింది. యాక్చువల్గా ఇది వరంగల్, హైదరాబాద్, ఇంకా విజయవాడ, గుంటూరులో కూడా ఉంది. అండ్ రీసెంట్గా ఈ ఇయరే ఖమ్మంలో కూడా షిఫ్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం అబ్రాడ్ కన్సల్టెన్సీ గురించి మనం ఏ కంట్రీస్ గురించి చేస్తున్నామంటే యుఎస్, యూకే, కెనడా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, ఈ 5 కంట్రీస్తో మనకి అటాచ్మెంట్ అనేది ఉంది. ఒకవేళ మీకు స్టడీ వీసా కానీ, వర్క్ వీసా కానీ, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏదైనా లేకపోయినా కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఇచ్చి మరి స్కాలర్షిప్తో మీకు రూపాయి ఖర్చు లేకుండా ఎంఎస్కు ఈ డీసీ ఓవర్సీస్ అనే కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఎంఎస్ చేయడానికి, అక్కడ జాబ్ చేయడానికి చాలా బాగా సర్వీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కొంతమందికి వీసా అనేది అప్లై చేశాక వీసా అనేది రిజెక్ట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఇది అలా ఉండదు. ప్రస్తుతం అయితే యూకేకి ఎగ్జామ్స్ అనేవి ఏవీ లేవు. ఐలెట్స్ కోచింగ్కి ఇట్లా యూలింగో, ఇట్లా డ్యూలింగో ఇవన్నీ ఉంటాయి కదా. యూకేకి మాత్రం ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు. యూఎస్కి మరియు యూఎస్కి, కెనడాకి, ఐర్లాండ్, ఆస్ట్రేలియాకు ఉంది. యూకేకి ఇప్పుడైతే ఎగ్జామ్స్ లేవు. మన ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఇంటర్ లేదా డిగ్రీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ పెట్టేసి దాని మార్క్స్ పెట్టేసి దాని ద్వారా మనం యూకేకి వెళ్ళొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, బీటెక్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ స్టూడెంట్స్ కానీ, మీకు ఒకవేళ అబ్రాడ్కి వెళ్ళి ఎంఎస్ చేయాలి, అబ్రాడ్లో జాబ్ చేసుకోవాలి, అక్కడ సెటిల్ అయ్యి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఫస్ట్ మనం ఒక 10-20 lakhs పట్టుకుంటే తర్వాత మనకి ఇయర్లీ వచ్చేసి 50 lakhs, 60 lakhs, అక్కడే ఇంకా ఎన్నో క్రోస్, మిలియన్స్ కూడా సంపాదించవచ్చు. మన మెంటాలిటీ, తెలివిని బట్టి మనం ఎర్న్ చేసే అమౌంట్ అనేది ఉంటుంది. మనం రొటేషన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో మీకు గనక ఒకవేళ ఎంఎస్లో ఫారెన్ చేయాలి అనుకుంటే డీసీ ఓవర్సీస్కి కన్సల్ట్ అవ్వండి. ఈ కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి. 8121057909 అండ్ ఇంకొక నెంబర్ 9912888067. ఈ అడ్రస్ సింధూర్ బిసైడ్ కామన్ బజార్, ఖమ్మం. ఓకేనా? మీకు ఈ కంపెనీలో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ 100% అడ్మిషన్ గైడెన్స్ ఉంటుంది. 100% అడ్మిషన్ అనేది వస్తుంది. వీసా అసిస్టెంట్, వీసా కొరకు హెల్ప్ చేస్తారు. ఇంకా స్కాలర్షిప్, ఇంకా ఇవి ఎగ్జామ్స్ అనమాట. కొంతమందికి చాలా తెలియదు అనమాట అసలు ఐలెట్ అంటే ఏంటి, టోఫిల్ అంటే ఏంటి, డ్యూలింగో అంటే ఏంటి. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. కోచింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాస్తారు. వీటిల్లో 6 పాయింట్స్ కన్నా ఎక్కువ వస్తే మనకి సెలెక్ట్ అవుతాం అన్నమాట. ఇంకా జిఆర్ఈ అని ఉంటుంది, పిఆర్ఈ అని ఉంటుంది. వీటిలో పాస్ అయ్యి సర్టిఫికేట్ సంపాదించుకోవాలి. ఆ సర్టిఫికేట్స్ వచ్చాక ఆ సర్టిఫికేట్స్ మీద మనకి ఫారిన్ కంట్రీకి వెళ్ళడానికి ఎలిజిబుల్ అవుతుంది అనమాట. సో ఇది పాస్పోర్ట్ తర్వాత వీసాకి అప్లై చేసుకునే ముందు ఈ ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. ప్రతి ఒక్కటి నేను ఫారెన్కి వెళ్ళడానికి మీకు 100% డ్యామ్ షూర్గా హెల్ప్ చేస్తాను. ఇంకా మా నుండి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ డేటా అనేది ఉందన్నమాట, బీటెక్ స్టూడెంట్స్ది. వీళ్ళందరూ ఈ టిక్ కొట్టిన మార్క్ ఏమో వీళ్ళకి ఆల్రెడీ వీసా అప్రూవల్ అయిందనమాట. సో వీళ్ళకి వీసా అప్రూవల్ అయింది అండ్ మా సర్వీసెస్ బాగున్నాయని చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇంకా ఫీడ్బ్యాక్ చాలా డీసీ ఓవర్సీస్
అనే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చూసుకోవచ్చు. చాలా వీసా అప్రూవల్ అయ్యింది, చాలామంది స్టూడెంట్స్ చదువుతున్నాడు. అండ్ ఇంకా మా కంపెనీ నుండి సుమారుగా ఒక 300 స్టూడెంట్స్ని మేము అబ్రాడ్కి పంపించాము. వాళ్ళు చాలా బాగా అక్కడ సెటిల్ అయ్యారనమాట. సో మీకు కూడా ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఏజ్ ఉన్నప్పుడే మీరు బీటెక్ థర్డ్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఒక గోల్ అనేది పెట్టుకుంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ సంపాదించే దానికన్నా అక్కడ 3 ఇంకా 10 ఇంకా ఎబోనే సంపాదించవచ్చు. సో శాలరీ ఎక్కువ రావాలి మనకి. ఇక్కడ ఇండియాలో శాలరీ సరిపోవట్లేదంటే ఎంఎస్ చేసి అక్కడ జాబ్లో సెటిల్ అవ్వడం చాలా ఒక అవకాశం అనే చెప్పుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు మన దగ్గర ఎంఎస్ చేయట్లేదు, అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేసి ఒక నాలెడ్జ్ని సంపాదించుకొని సర్టిఫికేట్ సంపాదించుకొని తిరిగి మళ్ళీ ఇండియాకి వచ్చి కూడా ఇక్కడ మనకి అక్కడ చేయడం వల్ల ఇక్కడ వాల్యూ అనేది ఏ మాత్రం తగ్గదు, వాల్యూ కొంచెం పెరుగుతుంది. అండ్ డిమాండ్ చాలా ఉంటుంది. శాలరీ పరంగా ఇంక్రీజెస్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి, జాబ్ పరంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకే ఇస్తారనమాట. సో మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ అయితే మీరు ఎంఎస్లో అబ్రాడ్ చేయాలనుకుంటే, అసలు పాస్పోర్టే లేదనుకుంటే, పాస్పోర్ట్ అప్లై చేయాలనుకుంటే కూడా నేను చేస్తాను. మీ డీటెయిల్స్ ఒక 2 పాస్పోర్ట్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇంకా మీ 10th మెమో పంపిస్తే నేను మీ పాస్పోర్ట్ చేస్తాను. 2000కే కేవలం పాస్పోర్ట్ అనేది మీకు అప్లై చేయడం జరుగుతుంది. మీరు క్యాండిడేట్ ఉన్నా లేకున్నా మీ డీటెయిల్స్ అనేవి మాకు పంపిస్తే నేను పాస్పోర్ట్ అనేది మీకు క్రియేట్ చేస్తాను. అప్లికేషన్ ఫామ్ అనేది నింపుతాను. దాని తర్వాత మీకు స్లాట్ అనేది బుక్ అవుతుంది. ఆ స్లాట్ మీరు ఏ ఊర్లో, మీ ఊరు దగ్గరలో ఎక్కడ పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ డేట్ ప్రకారం మీరు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఒక వారం లేదా 10 డేస్లో మీ ఇంటికి పోలీస్ వాళ్ళు వెరిఫికేషన్ కోసం వస్తారు. ఆ వెరిఫికేషన్ తర్వాత మీ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఎవరేం చేస్తున్నారు, మీ టోటల్ ఫ్యామిలీ డీటెయిల్స్ రాసుకున్న తర్వాత పోస్టులో ఒక 10 డేస్ లేదా వారం రోజుల పాటుగా మీకు పాస్పోర్ట్ అనేది పోస్ట్లో వచ్చేస్తుంది. సో ఈ విధంగా పాస్పోర్ట్ అండ్ వీసా సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నేను ట్రస్టెడ్గా చెప్తున్నాను, ఇది ఎటువంటి ఏమంటారు ఫేక్ న్యూస్ అయితే కాదు. జెన్యూన్గా మీరు కావాలంటే డైరెక్ట్గా వచ్చి మా సార్ వాళ్ళతోటి, ఇంకా ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు, వారు మీకు వీసా తరపున ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా డీసీ ఓవర్సీస్ గురించి మీకు ట్రస్టెడ్గా వాళ్ళు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. సో మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఈ కింద నెంబర్స్కి అయితే కాల్ చేయండి, లేదా కామెంట్ బాక్స్లో మీ నెంబర్ పెట్టినా నేను మీకు కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ. మరిన్ని ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, ఇంకా ఎడ్యుకేషనల్ పరంగా ఏవైనా మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ స్టడీ పర్పస్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.